హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టమోటా మొక్కల గురించి కంప్లీట్ కేర్ అండి. ఇలా పూత దశలో ఉన్నప్పుడు ఇది టమోటా మనం ఏదో ఒక లిక్విడ్ బనానా ఫర్టిలైజర్ కానీ, అలాగే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఉంటుంది కదా. మనం నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే మా కొడుకు తాగుతూ ఉంటాడు రెగ్యులర్గా. మార్నింగ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, జుట్టు అనేది రాలకన్నా ఉండటానికి. ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. కొంచెం టెన్షన్గా కొంచెం స్ట్రెస్కు లోనవుతూ ఉంటాడు. ఆ ఒత్తిడికి తగ్గడానికి మనకు ఈ బీట్రూట్ జ్యూస్ అనేది బాగా ఉంటుంది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఉంటుంది. ఆ వచ్చే వ్యర్థాలను నేను ఏం చేస్తానంటే నానబెట్టేది మొక్కలకి ఇస్తాను. ఇట్లా పూత దశలో ఉన్నప్పుడు కాయ అయితే నిలబడుతుంది. ఇంకా పాట్ మిక్సర్ అంటారా, కిచెన్ కంపోస్ట్, అలాగే ఎరువులు ఉంటే ఎరువులు వేస్తాను. లేదంటే ఆకులు, ఎండిపోయిన పుల్లలు అవి ఉంటే అవి పెట్టేసి పెడతాను. ఇదంతా కిచెన్ కంపోస్టే, ఎలాంటి ఎరువులు వేయలేదు. పూత బాగా ఉంది. ఈ పూత దశలో నేను లిక్విడ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇదన్నమాట. మన కూరగాయల తొక్కలు అవన్నీ ఇందులో పెట్టేస్తాను అన్నమాట. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కొట్టినాక వడగట్టిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసేస్తాను. మరుసటి రోజు ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటాను. బనానా కూడా ఇస్తాను, లేదు జీవామృతం కూడా ఇస్తాను నేను. అది కూడా కలుపుకోవాలా. ఇంకా టమోటా నారు ఉంది, అది నేను వాళ్ళ పొలంలోకి పంపుదాం అనుకుంటున్నా. వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారనమాట. మన ఇంట్లో వాటితో లిక్విడ్ ఇచ్చితే పూత చూసారా, పచ్చిమిర్చి కానీ ఎంత బాగా వస్తుందో అలాంటి లిక్విడ్స్ ఇవ్వాలా. నిన్ననే నేను పచ్చి టమోటాలు పీక్కొని చట్నీ చేశాను. మన గార్డెన్లో పచ్చిమిర్చి టమోటాలు చాలా బాగా ఉంది పచ్చడి, టేస్ట్ కూడా బాగుంది. కోతలు పీకేస్తాయని నేను ముదిరినేటి తీసుకెళ్ళాను. చూసారా, మనం లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఇట్లా పూత అనేది నిలబడి మనకు కాయగా మారుతుంది అన్నమాట. నేను పొలంలోకి పంపడానికి టమోటా నారంతా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. పెద్దదంతా తీసేస్తాను అన్నమాట. టమోటా నారు పొలంలోకి పంపుతాను. ఎప్పుడో చెప్పాను అన్నమాట. వాళ్ళు ఇంకా పొలం అయితే తడి అనేది వాళ్ళకు పెట్టుకోవాలి కదా. మొత్తం పొలం అంతా నీళ్లు నింపుకున్నారు. ఇప్పుడు బెండ, పచ్చిమిర్చి అవి వేస్తున్నాడు అన్న. మీకు తెలుసు కదా, నేను ఎన్నో తొలి వీడియోలో చెప్పాను, నా పుట్టింటి నుంచే నేను ఎరువు తెచ్చుకుంటాను, పశువుల ఎరువు, ఆవుల ఎరువు అని చెప్పాను కదా. ఒక తొలి గొర్రె ఎరువు కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడైతే గొర్రెలు అయితే లేవు, పొట్టేళ్ళు లేవు అన్నమాట. ఈ నారంతా నేను పొలానికి పంపుతున్నాను, వాళ్ళు నాటుకుంటారు. పూత అయితే వస్తుంది, చూసారా ఇంత పూత. మనం లేట్ చేస్తే అంతే అన్నమాట. వచ్చినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ ఆ భూమి అలవాటు పడడానికి ఆ మట్టిలో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూద్దాం మా అన్న ఎలా పండిస్తాడు. ఇవి చిన్న పిలకలు కూడా వస్తున్నాయి ఎత్తితే. నాటు టమోటాలు ఇవి, నారు చూసారా ఇంత నారైతే వచ్చింది ఫ్రెండ్స్. ఈ కవర్లో పెట్టేస్తాను. అన్న కొడుకు వస్తున్నాడు ఇప్పుడు తీసుకెళ్ళడానికి. మామూలుగా అది ఈవినింగ్ టైంలో నాటుకుంటే మంచిది, అది భూమిలో కాబట్టి ఏమి కాదు. ఇక్కడ ఉంది, ఇది కూడా ఇచ్చేద్దాము. ఇదైతే నేను విత్తనాలు వేసానులేండి. ఈ సైడ్కి ఉండేది మనం ఉన్నిచ్చేసుకుందాం, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఆలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ. ఆలుగడ్డ సైజు పెరగట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాస్పేట్, యూరియా అట్లా వేస్తారు, మనం ఏం వేయం కదా. మనకు ఇంత నారైతే వచ్చేసింది. అప్పుడే చూడు వేలబడిపోతా ఉంది పీకేలా. జస్ట్ ఇప్పుడు పీకేస్తుంది. అందుకే సాయంత్రంలో మనం నాటుకోవడం మంచిది.
ఇంకా ఈ లిక్విడ్ ఇచ్చేద్దాం మొక్కలన్నిటికీ, టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి ఇవ్వచ్చు. ఇది ఒక దిబ్బలాగా నేను పెట్టుకున్నాను అన్నమాట. ఒక దిబ్బే అనుకోండి, వానపాములు చాలా ఉన్నాయి కింద. నిన్న చూశాను నేను కదిలించి మట్టిని, వానపాములు చాలా బాగున్నాయి అన్నమాట. ఇంతకుముందు అయితే పందికొక్క వచ్చి మొత్తం తినేసింది. ఇప్పుడు కొంచెం పందికొక్క రావట్లేదు కాబట్టి మళ్ళీ మనకు వానపాములు అనేది బాగున్నాయి. ఇదంతా పువ్వులు సైడ్ లేదు, ఇట్లా సైడ్ చూపిస్తాను. వానపాము అన్నీ చిన్న చిన్నవి, కానీ మన కిచెన్ కంపోస్ట్ వల్ల వానపాములు బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి వానపాములు. ఫస్ట్ అయితే చాలా భయం వేసేది నాకు తీసుకోవడానికి. ఓ కదులుతా ఉంది, చిన్నది ఇది చూసారా, చిన్నది. కిచెన్ కంపోస్ట్ చేస్తే ఇట్లా బాగా వానపాములు అనేది బాగా వస్తాయి. ఓ చాలా ఉన్నాయి, ఓ కుప్పలు కుప్పలుగా వస్తూ ఉన్నాయి. ఇదే మన మొక్కలకు బలం అన్నమాట. ఈ మట్టి డైరెక్ట్ మనం మెంతి పెడితే మొలకలు అయితే వచ్చాయి, కానీ పడిపోతుంది. అది మెంతికి పనికిరాదు కిచెన్ కంపోస్ట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని వానపాములు కదిలితే మీకు తెలుస్తుంది. దగ్గరగా చూపిస్తున్నాను, మీకు చూపించడానికే అలా చేశాను. ఇట్లా మనం ఇటుకలు పెట్టుకొని ఒక దెబ్బలాగా తయారు చేసుకున్నాం అనుకోండి, అదే కుళ్ళిపోతూ మనకు మంచి ఎరువుగా తయారవుతుంది. మీరు డబ్బాల్లోనే వేసుకోవాల్సిన పని లేదు. కింద బండలు పెట్టి ఇలా చేసుకున్నాను అనమాట. నేను చాలా వీడియోల్లో మీకు ఇది చూపించాను. ఈ ఆలు పీకేసిన తర్వాత గడ్డలు ఊరినాక మొత్తం ఇది దిబ్బకే ఉపయోగిస్తా. ఇంకా ఇది ఉంది కాబట్టి ఆలు మనకు ఇంకొక 10 రోజులు పడుతుందేమో. ఇది 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది గడ్డలు రావడానికి. కొన్ని ఫామ్ అయినాయి, చిన్నవి బేబీ గడ్డలు ఉన్నాయి. 2 రోజులు పెడతాను. ఇలా అన్ని మొక్కలకు మనం ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది. పూత దశలో ఉన్న మొక్కలకి ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది. మిరప మొక్కకి ఇవ్వచ్చు, వంగ మొక్కకి ఇవ్వచ్చు. చూసారా వంగ పూత ఎలా ఉందో. అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చు. ఈ చిక్కుడుకాయలు కొన్ని కోతులు పీకేసాయి, కొన్ని నేను పీకేసాను. హార్వెస్ట్ అయితే చేశాను. ఈ చామంతి మొక్క కూడా కొన్ని ఇద్దాం. ఈ టమాటా మొక్కలు కూడా ఇవ్వచ్చు. దీనికైతే నేను ఇట్లా పోసేస్తాను పైన నుంచి. ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా పూత దశలో ఉన్నప్పుడు మనం ఇస్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. పూతలో ఉంది ఈ మొక్క. ఇట్లా లిక్విడ్, ఏ లిక్విడ్ ఉంటే మీరు అదే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏవి కొని ఇవ్వాల్సిన పని ఏమీ లేదు. ఇది కూడా పూత దశలో ఉంది టమోటా. ఇంకా కొంచెం నెమ్ము ఉండదు. ఈ నెమ్ములో ఉన్నప్పుడు మనం లైట్గా ఇచ్చినా సరిపోతుంది అన్నమాట. ఇది మనం కిచెన్ కంపోస్ట్లో పెట్టినాం కాబట్టి దీనికి పెద్దగా లిక్విడ్లు అవసరం లేదు. లైట్గా ఇస్తున్నాను. మొత్తం పూత దశలో ఉంది. మనం శాక్ పీసులు పౌడర్ ఉంటుంది కదా, శాక్ పీసులు దంచి పౌడర్, కానీ సున్నం ఉంటుంది. ఆ సున్నం కూడా వాటర్లో లిక్విడ్ చేసి వేయచ్చు. ఎక్సెల్స్ ఉంటే పౌడర్ చేసి వేయచ్చు అనమాట. బాగా పూత నిలబడుతుంది, కాయ సైజు కూడా వస్తుంది. ఇంకా బనానా ఒకటి, బనానాలో పొటాషియం, మెగ్నీషియము, సోడియము అవి ఉంటాయి, ఫాస్ఫరస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి బనానాలో. ఇంకా జీవామృతంలో A to Z ఉంటాయి. అది ఆవు పేడే అయి ఉండాల జీవామృతం చేసుకునేటట్టుగా. అంటే లేదంటే పశువుల ఎరువు దొరికిందనుకో, ఆ పచ్చి పేడే కలిపిపోయచ్చు అన్నమాట. నిన్న పీకాను ఈ బెంగళూరు టమోటా, కానీ
ఈ చెట్టు కూడా నేను కొన్ని పీకేసాను. ఇక్కడ చూసారా, ఇది బెంగళూరు టమోటానే. ఇదో పిందె అనేది వస్తుంది. దీంట్లో మూట కట్టాను, కోతులు పిక్కడ్డ సంచితో కట్టాను. ఇట్లా చాలా కట్టానులేండి. ఇదిగోండి, చాలా గుత్తులు గుత్తులుగా మనకు వస్తున్నాయి. కోతులు కానీ లేకపోతే నేను టమోటా కొనాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. అన్ని కూరగాయలు పండించుకోవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ పండించుకోవచ్చు. చూసారా, ఇందులో కూడా ఉండాది. మూట కట్టేసాను క్లాత్తో. ఇందులోనూ ఉన్నాయి టమోటాలు, మళ్ళా వస్తున్నాయి కొన్ని. నాటు రకం, ఇది ఒక నాటు రకం. 3-4 రకాలు టమోటాలు అయితే మన గార్డెన్లో అయితే ఉన్నాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. దీనికి పాట్ మిక్సింగ్ ఏం పెద్ద అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ లిక్విడ్ కూడా మనం వేయచ్చు. టమోటాలు ఒట్టి బట్టిలో వేసినా వస్తాయి అన్నమాట. మన కిచెన్ కంపోస్ట్ అయితే ఇంకా బ్రహ్మాండంగా టమోటాలు వస్తాయి. ఇంకా కొంతమంది టమోటాలు పండట్లేదు, కలర్ రాలేదన్న వాళ్ళు ఆ సున్నము, ఇంకా తమలపాకు చూర్ణం కూడా ఉంటుంది. అరిటాకు, తమలపాకులు అవి చూర్ణం చేసి కొంచెం బెల్లం మొక్క వేసి పర్మనెంట్ అయినాక మనం మొక్కలకైతే వేసుకోవచ్చు. ఇంతకుముందు టమోటా మొక్క గురించి ఆల్ టిప్స్ అని ఒక వీడియో కూడా నేను చేశాను. ఇంకా కొత్త వాళ్ళ కోసము ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను అన్నమాట.